గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు ముచ్చట ఏంటంటే ఈరోజు సండే కదా, మా ఇల్లు అంటే మేము ఉంటున్న రూమ్ ఎంత గలీజ్గా ఉందంటే అంత గలీజ్గా ఉందండి. అసలు ఉండలేకపోతున్నాను. నాకైతే మొత్తం అన్ని బూజు పట్టేసి బట్టలు చిందరవందర ఉండి ఒక్క డ్రెస్ కనిపించదు, టాప్ కనిపిస్తే ప్యాంట్ కనిపిస్తలేదు, ప్యాంట్ కనిపిస్తే టాప్ కనిపిస్తలేదు, అంత చెత్తగా ఉందన్నమాట. సో ఏంటంటే ఈరోజు మొత్తం రూమ్ క్లీనింగ్ పెట్టుకుందామని అనుకుంటున్నమాట. అండ్ నేను ఒక్కదాన్నే చేస్తే నాకు మామూలుగా నీరసం రాదండి. ఇక బొక్కలన్నీ బాగా నొప్పులేస్తాయి, ఒక్కదాన్ని చేస్తే మళ్ళీ లేవలేను. అందుకే నేనేం చేశానంటే మా అక్కకు కూడా వీక్ ఆఫ్ దొరికినప్పుడు ప్లాన్ చేద్దాము. సో నా బొక్కలకు వచ్చే పెయిన్ కూడా దానికి సగం ఇద్దామని చెప్పి ఈరోజు ప్లాన్ చేస్తాను అనమాట. అండ్ మీరైతే వీడియో లాస్ట్ వరకు చూసండి, చాలా ఫన్నీగా ఉంటుంది. ఓకేనా గైస్? వచ్చిందండి వయ్యారి. సో గైస్ ఫస్ట్ అయితే బట్టలు, అసలు ఇవి కర్టెన్స్ ఉన్నాయి కదా, చూడండి చాలా అందంగా కనిపిస్తుంది అన్నమాట. కానీ లోపల చూడండి ఎట్లున్నాయి, చూసారా? అన్ని పీక్ ఇవైతే ఆల్రెడీ సగం తీసేసిన మా అక్క. ఇగో అవన్నీ సర్దింది. ఇంకొన్ని ఇప్పుడు ఈ బట్టలన్నీ తీస్తే ఈ రూమ్ అంతా నిండిపోతుంది అన్నమాట, మామూలుగా ఉండదు. ఇప్పుడు ఇవన్నీ బీకేస్తాను నేను. గాయస్ ఇన్ని బట్టలు ఉన్న అమ్మాయిల ఫీలింగ్ ఏంటో తెలుసా? వేసుకోవడానికి బట్టలే లేవు. అమ్మాయిల ఫీలింగ్ ఇదే ఉంటుంది తెలుసా? ఎన్ని బట్టలు ఉన్నా ఇప్పటికి కూడా వేసుకున్నది వేసుకోవద్దు, ఏదో అంబానీ ఫ్యామిలీ లాగా ఫీల్ అవుతారు అమ్మాయిలు. అది మొన్న వేసేసుకున్నా ఇది వద్దు. అమ్మాయిలు ఇంకేంటో తెలుసా, మంచిగా మ్యారేజెస్ కట్ట వెళ్ళినప్పుడు కానీ లేదంటే ఎక్కడన్నా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు కానీ అదేమంటారు ఫ్రెండ్స్ని అడిగి తీసుకుంటారు అన్నమాట డ్రెస్సులు. నేను కూడా చాలా తీసుకున్నా. నాకు లేకపోతే ఫ్రెండ్స్, మా అక్క అయితే పాపం వాళ్ళ ఫ్రెండ్స్ని కూడా అడిగి తీసుకుని వచ్చేది. మా అక్క ఏంటంటే ఎప్పుడు అడగదు నాకు ఇది ఈ డ్రెస్ వేసుకోవాలని ఉంది, లేదంటే మ్యారేజ్కి మంచి డ్రెస్ లేదే, ఇట్లా ఏం చెప్పదు, ఉన్నవే వేసుకుని పోతుంది. బట్ మనం అలా కాదు కదా, అసలే మనం ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ అన్నీ ఉన్నాయి కాబట్టి మనం ఏం చేస్తాం, మంచిగా వేసుకున్న డ్రెస్ కాకుండా ఇంకోటి వేసుకోవాలి. పెళ్ళిలో కొన్ని రీల్స్ చేస్తాం కాబట్టి అందుకని అట్లా. ఇంకోటి ఏంటంటే ఎప్పుడు హైదరాబాద్లో రూమ్ చేంజ్ అయినా లేదంటే ఊర్లో ఉన్నా కూడా ఎక్కువ మా అక్క నేనే ఇలా ఇల్లంతా సర్దేవాళ్ళ అన్నమాట. అంటే బట్టలు మాట తీసే దగ్గర ఎంత సర్దినా 2 రోజుల్లో ఖరాబ్ చేస్తుంది మొత్తం. అదేంటండి 2 రోజులు బాగానే నీట్గా ఉంటుంది, తర్వాత అస్సలు ఇంకా ఉండదు, మొత్తం పీకి పడేసిడే. మంచి కట్టుబాట్లు సార్. అంటే ఇప్పుడు వేసిన బట్టలు వాష్ చేస్తారు కదా, వాష్ చేసి అవి మడతెట్టేటప్పుడు మళ్ళీ అన్నీ మిక్స్ అయిపోతాయి. అసలు ఎంత మంచిగా ఉంచుకుందామన్నా అసలు అవ్వనే అవ్వదండి బాబు. అమ్ముంటే మంచిగా సర్దిపెట్టి, మా అమ్మ ఉంటే అసలు ఇవేం తెలియదు మాకు. ఇన్ని కలర్స్ కూడా ఉండదు. మా అమ్మ ఉంటే ఇద్దరికి సేమ్ తీసుకునేది. అదో ప్రాబ్లం, మళ్ళీ ఇద్దరికి సేమ్ తీసుకుంటుంది. ఇప్పుడు ఇద్దరికి డిఫరెంట్ తీసుకుంటే ఇద్దరు యూజ్ చేసుకోవచ్చు కదా మంచిగా ఎప్పుడైనా. మా అమ్మ అట్లా చేయదు, 2 కలర్స్ తీసుకుంటుంది. సేమ్ మోడల్లో డిఫరెంట్ కలర్స్ తీసుకుంటుంది, కానీ 2 సేమ్ మోడల్ అనిపిస్తుంది. కొంచెం వేరే తీసుకోవచ్చు కదా. అంటే మా అమ్మ ఫీలింగ్ ఏంటంటే ఇది మంచిగా ఉన్నది కదా, మళ్ళీ అది ఫీల్ అవుతుందేమో, లేదంటే దాని డ్రెస్ మంచిగా ఉంది ఇది ఫీల్ అవుతుందేమో అని చెప్పి ఇద్దరికి సేమ్ మోడల్ తీసుకుని వచ్చారన్నమాట. చిన్నప్పుడు బాగానే ఉండేది, కానీ ఇప్పుడు వేరే తీసుకుంటున్నాము. ఎందుకంటే మీకోసమే, ఇన్స్టా ఫ్యామిలీ మామూలుగా ఉండదు కదా ఇన్స్టా. అండ్ నేను ఫ్యూచర్లో పెద్ద యూట్యూబర్ని అయిపోవాలి, అదంతా మీ చేతిలోనే ఉంది గాయస్. ప్లీజ్ డూ సపోర్ట్ యార్. అప్పుడు నేను పెద్ద యూట్యూబర్ని అయిపోతే ఎట్లుంటుంది అక్క? అందరూ సండే కదా చికెన్లు మటన్లు మంచిగా చేసుకుంటారు, మేము తప్ప. మేమంతే ఇప్పుడే మిడిల్ క్లాస్ టిఫిన్ తినేసినమాట, ఉప్మా. తెలుసు కదా మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీ టిఫిన్ అంటే ఉప్మా, లేదంటే నైట్ మిగిలిపోయిన అన్నాన్ని మార్నింగ్ పోపు వేసుకుని తినడమే. అదే మన మిడిల్ క్లాస్ టిఫిన్. ఫ్యామిలీ మొత్తం ఉప్మా తిని బతికేస్తున్నారా నాన్న? నిజం చెప్పండి, అందరూ ఆల్మోస్ట్ టిఫిన్ తినే వాళ్ళు చాలా తక్కువ కదా, చూసేటోళ్ళు కూడా. కామెంట్ చేసేయండి.
అండ్ మీ ఫేవరెట్ మిడిల్ క్లాస్ టిఫిన్ ఏంటో కూడా కామెంట్ చేసేయండి. జూడియోలో ఆఫర్ అని చూసినాం కదక్క, అది ఆఫర్ ఏమో తెలియదు కానీ అంటే అదేమో ఆఫర్ పెడితేనే 800 ఉందంట, అంటే ఆఫర్ లేకపోతే 1600. ఇంకా ఆఫర్ పెట్టి ఏం లాభం అండి. అందుకే నేను ఏం తీసుకోలేదు తెలుసా మొన్న పోయినప్పుడు. మేము అన్నీ కనులు విందు అంతే. స్పోర్ట్స్ ఆడేటి వాళ్ళకి ఎనర్జీ డ్రింక్ ఇస్తారు కదా, అలానే బట్టలు మాడతెట్టడానికి కూడా ఇస్తే బాగుందని అనిపిస్తుంది. అసలు అబ్బో దేవుడా, కుస్సుని చెప్తే నమ్మరు, అన్నీ నొత్తన్నాయి. ఏమిటండి మీరు మాట్లాడేది? ఫస్ట్ ఏంటంటే మా అమ్మ ఏమని తెలుసా, తిని పని చేసుకోవచ్చు కదా అమ్మ అంటే, తింటే నిద్ర వస్తుంది పని చేయలేమో అని అనేది మాట. ఇప్పుడు మా పరిస్థితి కూడా అదే, తిని పని చేస్తుంటే ఇప్పుడు అసలు ఓపిక లేదు, సోయబోయింది చూడండి. పన్నదే మడదట్లేక. అరే పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? ఇప్పుడు ఒక అద్భుతమైన సాంగ్ పాడతాను ఇలాక లేవు. ప్రియతమా నా హృదయమా, తీస్తా నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. పొడుకుని కూడా మాడతాడు అసలు మా అక్క. అయ్యో అయ్యో అయ్యయ్యో అయ్యో అయ్యో అయ్యయ్యో. అమ్మా చూస్తే ఇన్ని బట్టలు ఉన్నాయా అని అనిపిస్తుంది, అసలు బయటకు తీస్తేనే కానీ తెలియట్లేదు అసలు ఇన్ని బట్టలు ఉన్నాయా అని. అమ్మా ఎల్లమ్మా కోరస్ ఇస్తాను, బాయ్స్ కోరస్ కూడా ఇవ్వు. ఇప్పుడు ఇప్పుడు నెక్స్ట్ నుంచి కొండే కాకి కొండే తానా రంట గరంట 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 ఇయ్యక పువ్వులతోనే బాణాలు వేసే పూలందివి నువ్వే జానా, రాత్రి బూచోడే ఏ జంగి జగడమొంగి. సార్ ఏంటి సార్ అది? రంట గరంట గరంట గర పాట అంతా రాబోయే కారస్ వస్తే చాలు, మేనేజ్ చేసేద్దాం. అని ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా. కోయిల స్వయంగా వాలే వాకిట స్వరంగా అది తెలిపే మౌనం అది మురిసే
గాయస్ ఇప్పుడు వరకు అయితే బట్టలు సర్దినాం అంతే. మడత పెట్టి మంచిగా పెట్టేసరికి ఈ టైం అయింది. టైం ఎంత అనుకుంటున్నా 4 అవుతుంది. ఫుడ్ కూడా తినలేదు మేము. ఇప్పుడు నగలు సర్దుతున్నమాట. అసలు ఎన్ని ఇయర్ రింగ్స్ అసలు ఘోరంగా ఉన్నాయి. మా అమ్మ ఏమనేది తెలుసా, ఇన్ని ఇయర్ రింగ్స్ ఇవి కొనుక్కునే బదులు బంగారం కొనుక్కోవచ్చు కదా అని. నేనేమంటా తెలుసా, బంగారం అయితే మ్యాచింగ్ అవ్వదు కదా అన్ని అట్ల మీద. ఇప్పుడు ఈ నగలన్నీ సర్దాలి. చూడండి, ఇవన్నీ ఏరాలి. ఇప్పుడు ఏరి ఒక డబ్బాలో వేసుకోవాలి. అవి జాలమన్నట్టు. ఇంకా బ్యాంగిల్స్ అయితే కొదువు లేదమ్మా, చాలా ఉన్నాయి. ఈ డబ్బాలు మా అక్క నా కోసం ఆఫీస్ నుంచి తీసుకొచ్చిందన్నమాట. సో నీట్గా ఇవన్నీ ఒక్కొక్క డబ్బాలో వేసి పెడతా. ఇందులో అంత చెత్త ఉంది కూడా, చూసారా? అన్ని డబ్బాలు ఏంటంటే ఏం పెట్టుకోవాలో ఏం చేయాలో ఏం అర్థమవుతలే. దీని నిండా ఉన్నాయి. ఇంకా వడ్డానం గోల్డ్ దాంట్లో వేసేస్తా. మా బాబోయ్, ఇలాంటప్పుడే అమ్ముంటే బాగుంది అనిపిస్తుంది తెలుసా. అసలు అమ్ముంటే ఇంటి గురించి ఏం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మన పని మనం చేసుకుంటాం, వస్తాం, తింటాం, పంటాం, అంతే. లేదు ఇప్పుడు ఇవన్నీ సదిరితే, ఇంతకుముందు అయితే బట్టలు గట్ట సదురుతుంటే మా మమ్మీ అన్నం తినిపించేది. ఇప్పుడు కనీసం మా అక్క నేను అన్నం తినడానికి కూడా లేదు, కనిపించట్లా. బూజు పడితే ఇల్లంతా అందరూ ఏంటంటే బూజు కర్రతో మొత్తం క్లీన్ చేస్తారు. బట్ మన మిడిల్ క్లాస్ వాళ్ళు ఏంటంటే చీపురే, ఇల్లు కూడా చీపురే, పైన బూజులు దులపడానికి కూడా చీపురే యూజ్ చేస్తారు. మన వాళ్ళకి ఏంటంటే 2 in 1 తెలుసు, చాలా మంది తెలియదు. ఇట్లా అనమాట. ఎంత హాయిగా ఉందో, కొంచెం నీట్గా కనిపిస్తుంది, ప్రశాంతంగా అనిపిస్తుంది. నెలంతా కష్టపడి వచ్చిన జీతం చూసినప్పుడు ఎంత ఆనందం ఉందో అట్లా అనిపిస్తుంది. ఇల్లు నీట్గా ఉంటే. సో గైస్, మొత్తానికి అయితే నీట్గా సర్దేసిన అన్ని, మొత్తం పూజలన్నీ దులిపేసి మంచిగా చేసిన. సో ఇప్పుడు ఫైనల్ టచ్ చేసినమాట, అంటే ఫ్లోర్కి మేకప్ వేస్తామాట. తెలిసిందే కదా, మంచిగా ఇల్లు సర్దినామంటే మాకు కూడా కొడితే నీట్గా ఉంటుంది. అందుకే కుట్టేస్తాను. మొత్తానికి అయితే కంప్లీట్ అయిపోయింది. మన రవితేజ గారి మాటల్లో చెప్పాలంటే దోల తీరిపోయిందని చెప్పుకోవచ్చు అన్నమాట, అంత ఘోరంగా ఉంది. అండ్ నాకు తెలిసేది అర్థం కానిది ఏంటంటే, అసలు మన మమ్మీలు ఇంతవరకు ఒక్కలే ఎలా చేసుకుంటారు అనేది నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. అంటే రూమ్ని క్లీన్గా ఉంచడం కానీ, మన బట్టలు మడత పెట్టడం కానీ, జస్ట్ మనం వేసుకొని విడిచేస్తాం, వదిలేస్తాం, అంతే. వస్తాం, తింటాం, పంటాం. బట్ మనకి సంబంధించిన అన్ని వర్క్స్ వాళ్ళే చేస్తారు. మళ్ళీ రూమ్ని కూడా, మళ్ళీ ఇంటిని కూడా చాలా మంచిగా చక్కగా ఉంచుతారు. సో అంత స్టామినా ఎలా వస్తుందో ఏమో మమ్మీస్కి అయితే హ్యాట్స్ ఆఫ్ చెప్పాలండి అందరికి. నిజంగా మా మమ్మీ కూడా చాలా పని చేస్తుంటుంది, అసలు తినదు, అలానే పని చేస్తుంటుంది. ఈరోజు తినకుండా పని చేస్తే తెలిసింది అసలు ఇంత ఘోరంగా, అసలు ఆయాసం వస్తుంది, ఆకలిస్తుంది. మార్నింగ్ ఎప్పుడో తిన్నాం అంతే, ఉప్మా తిన్నాము. ఇంకా పనిలో పడితే ఇంకా తిండి కూడా ఉండదు అంటారు కదా, సో అలా ఉంది మాట పరిస్థితి. మా అమ్మ ఉంటే బాగున్నాను అనిపించింది కొంచెం, అంతే. మమ్మీలకి అయితే హ్యాట్సాప్ చెప్తున్నానండి, అంతే, ఇంకా తిరగలేదు. ఈ వీడియో అయితే మమ్మీలందరికీ డెడికేట్ చేస్తున్నమాట. అండ్ ఇదే ఈరోజు వీడియో. మీ అందరికి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ మీకు ఎప్పుడైనా ఇంట్లో ఉన్నప్పుడు బోర్ కొడితే రూమ్ క్లీన్ చేయండి, మీరు ఒక్కరే, తెలుస్తుంది అప్పుడు మమ్మీల గురించి. ఓకేనా? నెక్స్ట్ వీడియో మళ్ళీ చేస్తాను. అప్పుడు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ గాయ్స్.